లోకంలో ప్రతి ఒక్కరిని మెప్పించడం సాధ్యమవుతుందా? కష్టసాధ్యం కూడా కాదండి. అసాధ్యం, అసంభవం. సమాజంలో అందరినీ మెప్పించాలని ప్రయత్నించే వారెవరైనా తృప్తిగా, ఆనందంగా జీవించిన దాఖలాలే లేవు. అంతేకాక వారు అధికంగా ఓటమనే చవిచూస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి ప్రయత్నాన్ని మనం విరమించుకోవాలి. ఎందుకంటే అది సాధ్యం కాదు కాబట్టి. కాకపోతే ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నేను చేస్తున్న ఈ పని ద్వారా ఎవరికైనా హాని కలుగుతుందా అని మాత్రం మనం పరిశీలించుకోవాలి. అలా కాకపోతే నిర్భయంగా, నిస్సందేహంగా మనం చేయదలుచుకున్నటువంటి పనుల్ని చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. దానికి ఒక చక్కటి ఉదాహరణ ఈరోజు చెప్తాను. యుక్తోయమాత్మ సదృశాన్ ప్రతిమే ప్రయత్న నాస్త్యేవ తజ్జగతి సర్వం మనోహరం యత్ కేచిజ్వలంతి వికసంత్యపరే నిమీలయంతన్యే యదభ్యుదయ భాజి జగత్ప్రదీపే అంటాడు మహిమభట్టు. అంటే యుక్తోయమాత్మ సదృశాన్ ప్రతిమే ప్రయత్న, నాలా ఆలోచించే, నా అభిప్రాయాన్ని సమర్థించే వారి కోసమే ఈ నా ప్రయత్నము, అందరి కోసం కాదు. నాస్త్యేవ తజ్జగతి సర్వ మనోహరం యత్, ఈ ప్రపంచంలో, ఈ జగత్తులో సర్వమనోహరమైనటువంటి అందరిని ఆనందపెట్టేటువంటి వస్తువు లేదు, అందరికీ నచ్చేటువంటి విషయం లేదు, అందరికీ నచ్చేటువంటి వ్యక్తి కూడా లేడు. కాబట్టి అలాంటి ప్రయత్నం నేను చేయడం లేదు. కేచిజ్వలంతి వికసంత్యపరే నిమీలయంత్యన్యే యదభ్యుదయ భాజి జగత్ప్రదీపే, ఆ విషయాన్ని గురించి వివరిస్తున్నాడు. అంటే సర్వ జగత్తుకి అభ్యుదయాన్ని కలిగించేటువంటి, సర్వ జగత్తుని ప్రకాశింపచేసేటువంటి సూర్యుడు ఉదయించినప్పుడు కేచిజ్వలంతి, కొన్ని మండిపోతూ ఉంటాయి. అంటే సూర్యకాంతమణులు సూర్యోదయం అయితే సూర్యుని చూసి మండిపోతూ ఉంటాయి. వికసంత్యపరే, కమలాలు చాలా ఆనందంగా వికసిస్తాయి. నిమీలయంత్యన్యే, కొన్ని ముడుచుకుపోతాయి, కలువలు ముడుచుకుపోతాయి. కాబట్టి ఈ సర్వ జగత్తుకి అభ్యుదయాన్ని కలిగించేటువంటి, ఈ సర్వ జగత్తుని ప్రకాశింపచేసేటువంటి, ఈ సర్వ జగత్తుకి జీవనాధారమైనటువంటి, ఈ సర్వ జగత్తును మేల్కొల్పేటువంటి ఆ సూర్య భగవానుడే అందరినీ మెప్పించలేకపోయాడు. అటువంటి సూర్యుడు ఉదయించినప్పుడు అందరి యొక్క ప్రతిస్పందన ఒకలాగా లేనప్పుడు మనం చేసే పని మీద అందరి యొక్క ప్రతిస్పందన ఒకలా ఎలా ఉంటుందండి? కాబట్టి అందరినీ మెప్పించాలనే ప్రయత్నం నుంచి విరమించి మనం చేయదలుచుకున్నటువంటి విషయాన్ని